నాన్నా? వసుంధరా, నిన్న నీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాను కదా. అవునన్నా, నందితమ్మ కూడా మీరు చెప్పినట్టే వినమన్నారు. అయితే విను. ఈ రోజు నుంచి నువ్వు ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి. రేపు నేను కొత్త బోర్డు మెంబర్ కింద బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. నువ్వొచ్చి ఇక్కడ నీ హక్కును తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేనేంటి బోర్డ్ ఆఫ్ మెంబర్ ఏంటి? అసలు అదంతా నాకేం తెలుసని? వద్దు నాన్న, అది నేను చేయలేను. ఇప్పటిదాకా ఇంట్లో పడిన అవమానాలు చాలు. ఇంకా అవమానాన్ని వెతుక్కుంటూ కంపెనీలోకి అడుగు పెట్టలేను. నిజం చెప్పాలంటే అంత పెద్ద కంపెనీని నేను కనీసం బయట నుంచి కూడా చూడలేను. పెద్దగా అనిపించేది నీ భయమే వసుంధరా. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక్క అడుగు ముందుకు వెయ్యి. ఈ ప్రపంచం మొత్తం నీ కాళ్ళ దగ్గరికి రావటానికి సిద్ధమయ్యేంత చిన్నదిగా కనిపిస్తుంది. అయినా రేపు నువ్వు ఇక్కడికి రావటం నేను నీకు ఇస్తున్న చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. నాన్న, ఇదేంటో తెలుసా? నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తూ అమ్మ ఇష్యూ చేసిన లెటర్. మరి పెళ్ళాం ఇంత సాధించినప్పుడు భర్తగా నేను కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇది మన డివోర్స్ నోటీస్. విడాకుల పత్రం. నువ్వు ఈ కంపెనీకి ఎలా వస్తున్నావో తెలుసా? నా పెళ్ళాం స్థానంలో. నువ్వు వచ్చావు అంటే నేను నీ మొగుణ్ణి అని ఒప్పుకున్నట్టు. కంపెనీలో నా పెళ్ళంగా చలామణి అయ్యే హక్కు నువ్వు బలవంతంగా తీసుకుంటే ఇక్కడ మొగిడిగా నా హక్కు నేను బలవంతంగా ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంపెనీలో అడుగు పెట్టావో ఇక ప్రతిరోజు రాత్రి నీకు చుక్కలు చూపిస్తాను.
వసుంధరా, ఏవైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ధ్రువ సార్ విడాకుల నోటీస్ చేతిలో పెట్టి వెళ్లారు. నువ్వు సంతకం పెట్టనన్నావు కదా. లేదమ్మా, నిన్న రాజీవ్ సార్ నా గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు కదా. అవును. ఇందాక రాజీవ్ సార్ కాల్ చేసి నన్ను కంపెనీలో బోర్డ్ ఆఫ్ మెంబర్గా అపాయింట్ చేస్తున్నానని చెప్పారు. ఇది నాకు ఎలాంటి సహాయం చేస్తుందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇది ధ్రువ సార్ పంతాన్ని ఇంకా పెంచుతుంది. ఆయన నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అలా జరగకూడదని రాజీవ్ సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది నీకెంత వరమో ముందు ముందు తెలుస్తుంది వసుంధరా. ఇక నిన్ను ఎవరు ఎక్కడికి విసిరితే అక్కడికి వెళ్లే బంతిలా కాకుండా రెట్టింపు ధైర్యంతో పైకి లేస్తావు. నీ స్వయం కృషితో గొప్పగా ఎదుగుతావు. అసలు నాకేం తెలుసమ్మా? నేనేం చేయగలను? నేనేం చదువుకున్నాను? అందరూ అన్నీ తెలుసుకునే పుట్టారు వసుంధరా. కొంతమందికి బళ్ళో చెప్పే పాఠాల కన్నా జీవితం ఇచ్చే అనుభవం చాలా ముందుకు తీసుకెళ్తుంది. మీకు అర్థం కావడం లేదమ్మా. బోర్డు మెంబర్ అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అని నిర్ధారించుకోవాలి. కంపెనీ లోపల బయట ఏం జరుగుతుందో అణువణువు తెలిసుండాలి. నాకేం తెలుసమ్మా? ఇదంతా తెలుసు కదా, అంటే నీకు ఏం చేయాలో తెలుసు. తెలియంది కంపెనీ గురించే. అది నీకు నేను చెప్తాను. మా అన్నయ్య ప్రతాప్ ఈ కంపెనీ పెట్టినప్పటినుంచి నేను తనతోనే ఉన్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా తను నాతోనే డిస్కస్ చేసేవాడు. నేను వీల్చైర్లో ఉన్నప్పుడు కూడా ప్రతి బోర్డ్ మీటింగ్కి నన్ను తీసుకుని వెళ్లేవాడు. ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం నేను నీకు పోసగుచ్చినట్టు చెప్తాను. ఇంట్లో నేను, ఆఫీసులో రాజీవ్. నీ ప్రతి అడుగులో తోడుంటాం. నువ్వు చేయాల్సింది వెనకడుగు వేయకుండా ఉండటమే. ఈ విషయంలో మనం రాజీవ్కి జీవితాంతం రుణపడిపోయాం వసుంధరా, రుణపడిపోయాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా వచ్చి హారతి ఇవ్వండి అమ్మా. తీసుకోండి అమ్మా. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం ఇవ్వండి అమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రావణావరాననే మహాసరస్వత్యై నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకా. సార్, సార్, ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? వాష్రూమే కదా, నా రూమ్లో ఉంది. పద చూపిస్తాను. పద రా. వెళ్ళు.
వెళ్ళు. కానివ్వండి మేడం. నీ తేయాకు తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి ధ్రువ ప్రతాప్ వైఫ్గా వస్తావా? ఇప్పుడు నువ్వెలా వస్తావో నేను చూస్తాను. రా. సార్, గుడ్ మార్నింగ్ అత్త. ప్రతాప్ ఇవాళ చాలా సంతోషిస్తాడు నందిత. ధ్రువ, తన వైఫ్, నువ్వు, మల్లిక మీరందరూ ఇలా బోర్డ్ మీటింగ్లో కూర్చోవటం తన కలని చెప్పేవాడు. ప్రతాప్ ఉండుంటే చాలా బాగుండేది. అవును, వసుంధర ఎక్కడికి వెళ్ళింది? సరే, Please be seated. వసుంధర ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎండీ గారు వచ్చినా వసుంధర మేడం గారికి ఇంకా తీరిక దొరకలేనట్టుంది. టెన్షన్కి పారిపోయి ఉంటుందేమో. నందిత, వసుంధర ఏమన్నా నీకు చెప్పి వెళ్ళిందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఇదేదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది నాకు. ఎవరికి చెప్పకుండా ఇట్నుంచిటే పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వెనకడుగు వేయకు వసుంధర. ఇక నిన్ను ఎవరు తలుచుకున్నా కాపాడలేని స్థితికి లాగేస్తుంది మల్లిక. ఎక్కడున్నా నువ్వు తొందరగా రా.
మీటింగ్ టైం దాటి 15 మినిట్స్ అయింది. తనొస్తుందా రాదా? ఆగో. నీకు అప్పచెప్పింది ఎస్టేట్లో కూలి పని కాదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి రాగానే కూర్చోడానికి. ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్. అన్నిటికీ నా వైపు చూస్తే నేనేం చేస్తాను చెప్పు వసుంధరా. సారీ మేడం, కొంచెం ఫ్రెష్ అవుదామని ధ్రువ సార్ క్యాబిన్లో ఉన్న వాష్రూమ్కి వెళ్తే అనుకోకుండా డోర్ లాక్ అయిపోయింది. సెక్యూరిటీ అన్నా, డోర్ లాక్ అయింది, కొంచెం ఓపెన్ చేయండి. థ్యాంక్స్ అన్నా. కూర్చో. ముందు కొంచెం వాటర్ తాగమ్మా. ఈ కంపెనీ చైర్మన్ ప్రతాప్ విల్లు ప్రకారం ఫ్యామిలీ మెంబర్ హోదాలో వసుంధర కూడా ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్. ధ్రువ, ఈవినింగ్ రాజమండ్రిలో క్లయింట్స్తో మీటింగ్ ఉంది, అది నువ్వు హ్యాండిల్ చేయి. ఓకేమ్మా. ధ్రువ, నువ్వు వెళ్ళేటప్పుడు వసుంధరను కూడా తీసుకెళ్ళు. తనెందుకు? నువ్వే అన్నావుగా ప్రజెంట్ ఒళ్ళో కూర్చోపెట్టుకుని చెప్పేంత టైం లేదు అని. అట్లీస్ట్ పక్కన కూర్చొని చూస్తే తను ట్రైన్ అయినట్టుంటుంది. ధ్రువ, 12కి కింద పార్కింగ్ లాట్లో వెయిట్ చేయి. వసుంధర నీతో జాయిన్ అవుతుంది. నాకు అమ్మంత ఓపిక లేదు. 12కి 1 మినిట్ మాత్రమే వెయిట్ చేస్తాను. సరే. కేవలం నేను ఓడిపోవాలని రాజు అంకుల్కి సపోర్ట్ చేసావు కదా. ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది, అందుకే చేశాను. ఏం తెలుసు నీకు కరెక్ట్ అనిపించడానికి? అత్త, నువ్వు కూడా తన్నే సపోర్ట్ చేస్తున్నావు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాను ధ్రువ. ఇప్పుడు నీ మనసులో ఏ గందరగోళం జరుగుతోందో నాకంటే ఇంకెవ్వరికీ తెలీదు. ఇక్కడ వసుంధర
నీ కళ్ళ ముందే ఉంటే నీకు కమ్ముకున్న అనుమానపు మబ్బులు ఏదో ఒకరోజు విడిపోతాయి. నువ్వు వసుంధర దగ్గర ఉన్నప్పుడు నీలో ఉన్న ఆ ప్రేమ నాకు నీ చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేశాయి. నేను వసుంధరకి సపోర్ట్ చేయటం నీక్కూడా మంచిదే అవుతుంది. నన్ను నమ్ము ధ్రువ. ఈ అత్త ఎప్పుడూ నీ బాగు కోరుకుంటుంది. అమ్మా, మీ వల్ల నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడగలిగాను. థ్యాంక్స్ అమ్మా. మేడం, మీరు ఊరెళ్ళాలంట కదా. రాజేష్ సార్ నందితా మేడాన్ని నన్ను తీసుకురమ్మని చెప్పారు. నేను రాజీవ్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పి అట్నుంచి ధ్రువ సార్తో వెళ్ళొస్తానమ్మా. నాన్న, రామ వసుంధరా, ఆ ధ్రువది నోరు భలే మూయించావు. నువ్వు తెలివైందను అనుకున్నాను, కానీ ఇంత తెలివైందను అనుకోలేదు. సరే, నీకు ల్యాప్టాపు, ఫోను, ఛార్జరు అన్నీ పంపిస్తాను. ఈ కంపెనీ గురించి మిగతా విషయాలు రేపు నీతో మాట్లాడతాను. ధ్రువ కింద నువ్వు లేటుగా రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. త్వరగా బయలుదేరమ్మా. వెళ్ళొస్తాను నాన్న. ఆల్ ది బెస్ట్. ఓకే. సార్, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఓహో, నీకు పర్సనల్ ల్యాప్టాప్ కూడానా? మెల్లో వేసుకుంటే సరిపోదు, అది ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. మెడలో వేసుకున్నవన్నీ ఎలా వాడాలో తెలిసే వేసుకుంటామా? మెడలో పడ్డాక అన్నీ అవే నేర్పిస్తాయి. ఇంత జరిగినా పొగరు తగ్గలేదు. పద, నిన్ను ఎలా అవమానిస్తానో చూడు. నన్ను ఎలా అవమానించాలో తర్వాత ఆలోచించొచ్చు, కానీ ముందు మీటింగ్కి టైం అవుతుంది. పదండి. రాక్షసి. ఈ రాక్షసి దగ్గరున్నప్పుడు మనసులో కూడా ఏమీ అనుకునే స్వతంత్రం లేదు. హాయ్ సార్. హౌ ఆర్ యూ ధ్రువ? ఫైన్ సార్. హాయ్ ధ్రువ. మీరెలా ఉన్నారు? ఫైన్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. ప్లీజ్ సిట్. మొన్న ప్రోడక్ట్ డెలివరీ 1 monthలో కావాలని అడిగారు. అది పాసిబుల్ అవుతుందా? మేము మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఫ్యాక్టరీస్లో ఏదో స్ట్రైక్ అని న్యూస్లో విన్నాను. దాన్ని కావాలనే న్యూస్ చేశారు. మీకు తెలుసు కదా, మా కంపెనీ ఎదుగుదల చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారని. మీరు దాని గురించి వరి అవ్వకండి. మేమైతే అస్సలు అవడం లేదు, ఎందుకంటే రాజీవ్ గారు తిరిగి వచ్చారని విన్నాం. ఇంకెందుకు వర్రీ? వీఆర్ వెరీ హ్యాపీ. మీరు చూస్తూ ఉండండి, ఆయన వచ్చారు కదా, అందరు ఇన్వెస్టర్స్ తిరిగి వస్తారు. థ్యాంక్స్. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ గెట్ ఇన్ టు ద పాయింట్ స్ట్రైట్లీ. లాస్ట్ టైం ఆల్రెడీ ప్రపోజల్ గురించి చెప్పాను. ఇప్పుడు అది ఇద్దరికి ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను.
వాటర్ తాగండి. ఎవరూ రావట్లేదేంటి? ఆ, ఇంకొకసారి హారన్ కొడదామా? ఏంటి సార్? ఈ చుట్టుపక్కల ఉన్న దయ్యాలు కూడా వచ్చేస్తాను. నువ్వు టెన్షన్లో ఉన్నావని జోక్ చేశాను అంతే. నాకేం భయం లేదు. అయితే కార్ దిగండి సార్. హా? ఎందుకు? ఇలానే ఉండిపోతామా ఏంటి? అసలు కార్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలి కదా. దిగండి దిగండి. వద్దు. నేను దిగితే నీకు ప్రాబ్లం అవుతుంది. ఆహా, ఈ కార్లోనే ఉంటే ప్రాబ్లం అవ్వదు అన్న గ్యారంటీ ఉందా? అది దయ్యం. మనం డోర్స్ మూసుకున్నా లోపలికొస్తుంది, డోర్స్ తెరిచినా లోపలికొస్తుంది. అయితే నువ్వు దిగు, నేను రాను. సరే. అమ్మో, మీరేంటి సార్ ఇటు దిగారు? నువ్వు ఇట్టే దిగావు కదా, నీకేమైనా హెల్ప్ అవసరం అవుతుందేమో అని. సరే పదండి, కారుకేమైందో చూడండి. రండి. సార్, అసలు వసు వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పారు? ఆ పల్లెటూరు వాళ్ళు చెప్పింది మీరు పట్టించుకోరు కదా. అమ్మా మహా తల్లి, నువ్వు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, అడ్డదిడ్డంగా చెప్పకు. కార్ టైర్ బ్లాస్ట్ అయ్యి కార్ ఆగుతుందంట. కారుకేమైందో చూడండి. సార్, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. ధ్రువ సార్, ధ్రువ సార్, వసు నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? లేదు. సార్ పదండి. ఎక్కడికి వసు? ఎక్కడికి? అక్కడ చలిమంట వేసినట్టుంది. మనుషులెవరో ఉండే ఉంటారు. వెళ్ళి చూద్దాం పదండి. రండి సార్. ఆగు, నా చేయి పట్టుకో. నా కోసం కాదు, నీ కోసమే. నా కోసమే. నాకే భయం. పోనీ మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను.
వద్దు, కలిసే వెళ్దాం. చీపట్టుకో, నా చీపట్టుకో. ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారని తీసుకొచ్చావు, ఇక్కడ ఎవరూ లేరేంటి? సరే అయితే తిరిగి వెళ్దాం రండి. వద్దు, అంతా నీ ఇష్టమేనా? ఇక్కడే ఉందాంలే, కొంచెం సేఫ్గా ఉంది. అంటే మనం ఈ వెలుగు చూసి వచ్చినట్టు ఇంకెవరైనా వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదా, అందుకోసం అని. హా. కూర్చో. ఉఫ్. సార్, నాకెందుకో డౌట్ ఉంది. ఏంటి? ఇక్కడ మనుషులెవ్వరూ లేరు, మంట మాత్రమే వస్తుందంటే ఇదేదో శ్మశానం అయి ఉంటుంది. శ్మశానమా? ఇదిగో, నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి జోకులు వేయకు. కాదులేండి, శ్మశానం కాదులే, భయపడకండి. ఇక్కడెవరో అడుక్కునే వాళ్ళు గుడిసె వేసుకుని ఉంటారు. ఏం లేదు, చెట్టు కదా, ఏమన్నా పడతాయేమో అని. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. అయ్యయ్యో, ధ్రువ సార్, ఏమైనా హెల్ప్ కావాలా? అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. సార్, అవి తోడు పెట్టిన పాలు, పెరుగుకి. వాటిని కాస్తే ఇరిగిపోతాయి. అయినా నాకు నీ హెల్ప్ అవసరం లేదని చెప్పాను కదా.
ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే ఈయన సిలిండర్ పేల్ చేసేటట్టున్నారు. మీకు నా హెల్ప్ అవసరం లేదని చెప్పారు కదా, నాకు అర్థమైంది. ఇది మీకోసం కాదు, నా కోసం, నేను తాగడానికి. మీకు కూడా కలిపి ఇవ్వమంటారా? అవసరం లేదు, నా పని నేను చేసుకుంటాను. కాసేపు సైలెంట్గా ఉండు, ఓకే? సైలెంట్. అయ్యో సార్, చాలు. ఇప్పుడేం చేయాలి? అబ్బా, నేను పోస్తానుండండి.
హలో, నా పని నేను చేసుకుంటాను. ఇందాకే చెప్పాను కదా, సైలెంట్గా ఉండు కాసేపు. ఎవరది? ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. హలో, వంటలు ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా చేస్తారు. నలభీమ పాకం అన్నారు కానీ నలభీమి పాకం అనలేదు. అర్థమైందా? జరగ జరుగు. పంచదార. ఈ పాలు కానీ మల్లిక మేడం తాగుంటే ధ్రువ సారు జీవితంలో గుర్తుండిపోతారు. తింగర్ మొహంది. ఎవరు అనగానే అటు చూసింది. ఈలోపు మనం మన పని మనం చేసుకున్నాం. ఈ ధ్రువ సరిగ్గా తెస్తాడో లేదో అనవసరంగా వంటింట్లో పొయ్యి దగ్గరికి పంపించాను. అమ్మా, టంటడాయ్, ఇదిగో పాలు. పాలు నిజంగా కాచి తీసుకొచ్చావా? కాగపెట్టానమ్మా. నీకు ఆ గ్యాస్ సిలిండర్ తిప్పడం వచ్చిందా? అమ్మా, నేనెవరిని అనుకుంటున్నావు? ధ్రువ ప్రతాప్, సన్ ఆఫ్ మల్లికా ప్రతాప్. నేను ఇక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్తో మీటింగ్లో ఉన్నాను. మళ్ళీ కాల్ చేయనా? రాజీవ్, ఎంతసేపు పడుతుంది? ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ మాత్రమే. మధ్యాహ్నం మిగతా వాళ్ళతో మాట్లాడి సమ్మె విరమింపచేసి మొదటి పని మొదలుపెట్టేసరికి సాయంత్రం అవ్వచ్చు. నీతో ఒక విషయం అర్జెంటుగా డిస్కస్ చేయాలి రాజీవ్. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మేబీ ఊరికి బయలుదేరుంటారు. వాళ్ళకి కారు అరేంజ్ చేసింది మనమే. సరే, నేను వాళ్ళతో మాట్లాడి వెనక్కి పిలిపిస్తాను. వాళ్ళకి మంచి 5 స్టార్ హోటల్లో లంచ్ అరేంజ్ చేయమని మేనేజర్కి చెప్పు. లంచ్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదామని చెప్పు. ఓకే, ఈసారి నేనే పర్సనల్గా అటెండ్ అవుతాను. వద్దు మల్లిక, ధ్రువ తర్వాత నువ్వు వెళ్ళి కలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. మరి నీకు సాయంత్రం అవుతుందంటున్నావు? ఇంకెవరున్నారు హ్యాండిల్ చేయడానికి? వసుంధర. రాజీవ్, అసలు తనకి ఏం తెలుసు ఈ కంపెనీ లావాదేవీల గురించి? మల్లిక, ఇప్పుడు తెలియాల్సిందే కంపెనీ లావాదేవీల గురించి కాదు, వాళ్ళని ఎలా డీల్ చేయాలని. వాళ్లతో తగ్గి ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు మన స్థాయి కంటే కింద పనిచేసే వాళ్ళకి వాళ్లతో ఎలా మాట్లాడో తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. నువ్వు తనని పంపు. మనకిప్పుడు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ వసుంధరతో కూడా వాళ్ళు రివర్స్ అయితే ఇక్కడ మీటింగ్ అవగానే నేనే డైరెక్ట్గా అక్కడికి వెళ్తాను. ఓకే.
మేడం చెప్పండి మేడం. వసుంధర ఎక్కడుంది? రాజు సార్ క్యాబిన్లో ఉన్నారు మేడం. పిలవమంటారా? వద్దు, నేనే వెళ్తాను. ఓకే మేడం. వసుంధర, మేడం. రాజీవ్ నీకొక పని అలాట్ చేశాడు. ఓ, చెప్పండి మేడం. ఎస్టేట్లో వర్క్ ఆగిపోయిన సంగతి నీకు తెలుసు కదా? ఆ యూనియన్ లీడర్స్తో లంచ్ తర్వాత మీటింగ్ ఉంది. అది నువ్వు అటెండ్ అయ్యి వాళ్లతో పని మొదలు పెట్టించేలా చేయాలి. ఓ, మేడం, సమ్మె విరమించడం అంటే మొత్తం వర్కర్స్ అంతా ఒకే మాట మీద ఉండాలి. నాకేం తెలుసు మేడం, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆ విషయం ఒక్క రాజీవ్కి తప్ప అందరికీ అర్థమవుతుంది. నీ మీద నాకు కూడా నమ్మకం లేదు. కానీ రాజీవ్ నిన్నే వెళ్ళి కలవమని చెప్పాడు. అది చెప్దామని వచ్చాను. ప్రిపేర్డ్గా ఉండు. రాజీవ్ సార్ ఫోన్ ఎత్తడం లేదే. భాస్కర్ మామయ్యకి ఫోన్ చేస్తే అసలు ఎస్టేట్లో ఏం జరుగుతుందో చెప్తాడు. అమ్మా వసుంధరా, మామయ్య చెప్పమ్మా, ఏంటి గొంతు అలా ఉంది? మామయ్య, ఆ యూనియన్ లీడర్స్ మీటింగ్కి వైజాగ్ వచ్చారు. మల్లిక మేడం వాళ్లతో నన్ను మాట్లాడమంటున్నారు. నేనేం మాట్లాడాలో, ఆ సమ్మె ఎలా ఆపించాలో నాకు తెలియడం లేదు. అందుకే మీకు కాల్ చేశాను. అసలు అక్కడ ఏం జరుగుతుంది మామయ్య? అమ్మా, ఆ యూనియన్ లీడర్లు దివాకర్తో కలిసి పొద్దున్న వర్కర్స్ని రానివ్వకుండా రాత్రి వేరే చోటు నుంచి వర్కర్స్ని దింపి తేయాకును కోయించి బ్లాక్లో అమ్మేస్తున్నారమ్మా. ఈ విషయం కూడా ఈరోజు పొద్దున్నే నాకు తెలిసింది. కార్తీక్ ఏదో పనుందని ఊరొచ్చాడు. ఆ సమయంలో అర్ధరాత్రి పనులు జరగడం గమనించి ఆరా తీస్తే తెలిసింది. ఈరోజు రాత్రి ఇదంతా వీడియో తీసి నీకు పంపిద్దామని కార్తీక్ అన్నాడు. బ్లాక్లో అమ్ముకున్న డబ్బుని తిరిగి వర్కర్స్కి జీతాలు రావట్లేదని వడ్డీలకి ఇస్తున్నారంటమ్మా. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి వసుంధరా. సరే మామయ్య, నేను చెప్పింది చెయ్యండి. సరేనా? నువ్వు అందరినీ తీసుకొని మన గెస్ట్ హౌస్ దగ్గరికి రా. మిగిలింది నేను చూసుకుంటాను. సరే అమ్మా. సరే, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను.
వసుంధరా. హలో రాజీవ్ సార్. నిన్నగాక మొన్నొచ్చిందిరా వసుంధరా, తనతో ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి. నిన్నగాక మొన్న ఈ ఆఫీస్కి వచ్చుంటారు మేడం మీరు. మీతో మేమేం మాట్లాడతాం?